ఇట్స్ థర్స్‌డే మార్నింగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మా వారు లంచ్ బాక్స్‌లోకి టమాటా కర్రీ ప్రిపేర్ చేశాను. వైట్ రైస్ కూడా కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. ఇంట్లో అయితే నెయ్యి అయిపోయింది. అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు పాలు తీసుకొస్తారు కదా! పాలు తోడుపెట్టినప్పుడు పెరుగు పైన మేగడ ఇలా కలెక్ట్ చేసుకుంటాను. డీప్ ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టేసుకున్నాను. రూమ్ టెంపరేచర్‌కి వచ్చాక వెన్న ప్రిపేర్ చేసుకుంటాను. వారు లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. బాక్స్‌లో వైట్ రైస్ చల్లారి పెట్టుకున్నాను. కర్రీ ఒక బాక్స్‌లో మ్యాంగో రవ్వ కేసరి ప్రిపేర్ చేశాను. అది కొంచెం పెట్టాను. ఒక మ్యాంగో పెట్టేశాను. టిఫిన్‌లోకి అయితే దోస ప్రిపేర్ చేశాను. బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే దోస తినాలనిపించింది. మ్యాంగో కూడా తినేసాం. వెన్న ప్రిపేర్ చేసుకుని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వారికి నెయ్యి అంటే ఇష్టమే. నేను అప్పుడప్పుడు తింటాను. వెన్న ప్రిపేర్ చేసుకునే స్టార్టింగ్‌లో స్మెల్ అయితే నాకు అస్సలు నచ్చదు. నెయ్యి ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేపాకు కొంచెం లేకపోతే తమలపాకుతో పాటు కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్‌కి నెయ్యి అవుతుంది కదా! ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఆ నేతిలో ఫ్రై అయిన ఆ కరివేపాకు అయితే సూపర్‌గా ఉంటుంది టేస్ట్. వెన్న కరుగుతున్నప్పుడు స్మెల్ కంటే లాస్ట్‌లో నెయ్యి అయిన తర్వాత స్మెల్ వస్తది చూసారా? అది చాలా బాగుంటుంది. ఇలాంటి మీకు ఇష్టమేనా? కామెంట్ చేయండి. ఇదేనండి నా చిన్న మినీ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.